ఇద్దరు పిల్లలతో కలిసి బల్వన్మరణం చేసుకున్న విజయారెడ్డి ఇంట్లో రైల్వే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. విజయారెడ్డి బ్యాంక్ పాస్బుక్, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. బల్వన్ మరణానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి బ్యాంకు లావాదేవీల వివరాల్ని సేకరిస్తున్నారు. చివరి కాల్ తన తమ్ముడితో మాట్లాడినట్లు ఇప్పటికే గుర్తించారు. ఇవాళ విజయారెడ్డి తమ్ముడిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. సిడిఆర్ ఆధారంగానూ దర్యాప్తు కొనసాగుతోంది. సిడిఆర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. విజయారెడ్డి పిల్లలతో కలిసి బల్వన్మరణం చేసుకున్నారు. విజయారెడ్డి ఇంట్లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, మేడ్చల్ జిల్లాలో సంచలనం సృష్టించిన విజయారెడ్డి ఇద్దరు కూతురు కొడుకు సూసైడ్ సంబంధించిన వ్యవహారంలో రైల్వే పోలీసులు ఆమె ఇంట్లో తనిఖీలు చేశారు. విజయారెడ్డి బ్యాంక్ పాస్బుక్లు, చెక్ బుక్ల సంబంధించి కూడా స్వాధీనం చేసుకుని ఇక ఆత్మహత్యకి ఆర్థిక అంశాలతో కూడిన ఏమైనా కారణం ఉందని రైల్వే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆమె సూసైడ్ కు ముందు తమ్ముడితో మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. పలు బ్యాంకుల ద్వారా విజయారెడ్డి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కూడా వివరాలను కూడా ఇటు రైల్వే పోలీసులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం మరొకసారి విజయారెడ్డి తమ్ముడిని కూడా విచారించేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇక హత్యకు ముందు అంటే ఆత్మహత్యకు ముందు విజయారెడ్డి తమ్ముడితో కాకుండా ఇంకెవరితో మాట్లాడారా అంశానికి సంబంధించి సిడిఆర్ సంబంధించిన ఆధారాన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం రైల్వే పోలీసులు చేయబోతున్నారు. థ్యాంక్ యూ కిరణ్.